తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలతో యంగ్ హీరోలు సాహసాలను చేస్తూ మంచి విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది కొత్త హీరోలు సైతం మంచి స్టోరీస్తో సినిమాలు చేసి తమకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ప్రముఖ బిజినెస్ మెన్ అయిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే అభి అంటే కిరీటి చాలా జోవియల్గా ఉంటూ మనిషి జీవితంలో సాధించేది ఏమీ లేదు, చివరి స్టేజ్లో ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటే మనకంటూ కొన్ని సంతోషాలు సరదాలు ఉండాలి అనే ఉద్దేశంతో తన ఎంటైర్ లైఫ్ను గడపాలని చూస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కాలేజ్ లైఫ్ అంతా సరదాగా సాగిపోవాలని చాలా ఫన్నీగా ఉంటూ సరదాగా గడుపుతూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలో స్ఫూర్తి అంటే శ్రీలీల తనకు పరిచయం అవుతుంది. తనతో ప్రేమ వ్యవహారాలను నడుపుతూ కాలేజ్ జీవితాన్ని సాఫీగా సాగిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే తన కాలేజ్ లైఫ్ అయిపోయి కంపెనీలో జాబ్కి చేరతాడు. అక్కడ సీఈఓగా ఉన్న విజయ్ సౌజన్యకి అభి అంటే అసలు పడదు. విజయ్ సౌజన్య క్యారెక్టర్లో జెనీలియా నటించింది. ఇక తను విజయనగరం నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఊరంటే కూడా తనకు అసలు నచ్చదు. ఈ క్రమంలోనే ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద విజయ్ సౌజన్య అభి ఇద్దరూ కలిసి విజయనగరం వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, ఇంతకీ విజయనగరానికి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని దర్శకుడు ఫ్యామిలీ డ్రామాగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. అక్కడక్కడ హాస్య సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిలో కామెడీ డోస్ అనేది కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. తను ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నాడో ఆ పాయింట్ని స్ట్రెయిట్గా చెప్పకుండా వివిధ రకాల కోణాల్లో తిప్పుతూ చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. మరి మొత్తానికైతే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకు మంచి స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు వాటిని పూర్తిగా వాడుకోలేకపోయాడు. వాటిని కనుక పర్ఫెక్ట్గా సెట్ చేసి ఉంటే సినిమా మరో రేంజ్లో ఉండేది. అయితే సినిమా ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే బాగుంది. ఇంకా సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా ప్రేక్షకుడు కొంతవరకు అసంతృప్తితో అయితే బయటకు వస్తాడు. ఎందుకంటే సినిమాలో ఏదో మిస్ అయిన అనుభవం ప్రతి ప్రేక్షకుడికి కలుగుతూ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి హెల్ప్ అయ్యాయి. ఇక వైరల్ వయ్యారి అనే సాంగ్ కూడా సినిమా ప్రమోషన్స్కి బాగా ఉపయోగపడింది. అలాగే థియేటర్స్లో కూడా ఈ సాంగ్కి మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఈ సాంగ్ అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక దర్శకుడికి పెద్దగా అనుభవం లేని విషయం సెకండ్ హాఫ్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడక్కడ తడబడ్డట్టుగా తెలుస్తోంది. కథ బాగున్నప్పటికీ దానిని స్క్రీన్ మీద మాత్రం అంత పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయారు. మరి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిరీటికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా కాన్ఫిడెంట్గా డాన్సులు వేశాడు. నటన పరంగా చూసుకుంటే ఆయన అక్కడక్కడ కొంతవరకు తడబడ్డప్పటికీ కొన్ని మేజర్ సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు. ఇక కిరీటి కంటిన్యూస్గా సినిమాలు చేసుకుంటూ హీరోగా కొనసాగితే మాత్రం నటనలో ఇంకొంచెం మెలకువలు నేర్చుకుని ముందుకు సాగితే మంచిది. శ్రీలీల క్యారెక్టర్ పెద్దగా సినిమాలో అయితే ఏమీ లేదు. తను ఓన్లీ సాంగ్స్ మాత్రమే పరిమితమైందని చెప్పాలి. జెనీలియాకు చాలా మంచి స్కోప్ ఉన్న పాత్ర అయితే దొరికింది. తెలుగులో చాలా సంవత్సరాల తర్వాత ఈ ముద్దుగుమ్మ తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. అయితే తన పాత్రను ఇంకాస్త వాడుకొని ఉంటే బాగుండేది. రావు రమేష్, రవిచంద్రన్ వంటి నటులు సైతం సినిమాని ఎమోషనల్గా మలిచే ప్రయత్నం అయితే చేశారు. ఇక మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ పరిధి మేరకు ఓకే అనిపించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ 1-2 సాంగ్స్ని బాగా ఇచ్చాడు. ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్ అయితే సినిమా రిలీజ్కి ముందే చాలా బాగా వైరల్ అయ్యింది. దానివల్ల సినిమాకి ప్రమోషనల్గా బాగా హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా దేవిశ్రీ చాలా వరకు కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ వర్క్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ప్రత్యేకంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలకు ఆయన అందించిన సినిమాటోగ్రఫీ చాలా వరకు సినిమాని ఎంగేజింగ్గా తీసుకెళ్ళింది. మరి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్ ట్విస్ట్. మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్, ఎమోషనల్ సీన్స్.